ప్రార్థన. మహోన్నతుడ, మహాకరుణ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారమైన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మా ప్రియపరులకు తండ్రి, ఈ సాయంత్రము వేళ నీ పరిశుద్ధ సన్నిధానములో మేమందరము కొద్ది నిమిషములు ప్రభా నీ నామమును ఘనపరచటానికి తండ్రి పాటలు పాడి స్తుతులు చెల్లించినటువంటి ఆ స్తుతుల మీద ప్రభా మీరు ఆసీనులై ఉన్నారని ప్రగాఢముగా మేము నమ్మి ప్రభా నీ సన్నిధిలో మేము నిల్చున్నాం. ఈ రాత్రి వేళ తండ్రి నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుండగా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా మా పాపములు మా దోషములు నీకు అయిష్టమైనటువంటి ప్రతి రోత పాత స్థితిని ప్రభువా మాలో నుంచి తీసివేసి నీ సిలువ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మా పాప పంకిలమంతటినీ తుడిచివేసి ప్రభువా నీ క్షమాపణ మాకు అనుగ్రహించి పడమటికి తూర్పు ఎంత ఎడమో మా పాపములు మాకు అంత ఎడముగా తండ్రి ప్రభువా నీవు చేయుటకు మా జీవితము మీద నీ అధికారమును ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయమని ఈ రాత్రి వేళ నీ స్వరము మాత్రమే మేము వినగలిగినట్లు సహాయం చేయండి. నీ దాసుడిని సిలువ చాటును మరుగుపరచండి. నీ స్వరము మాకు వినిపింపచేసి ప్రభువా ఈరోజు అంశం ఏమైతే ఉన్నదో అది మేము అర్థం చేసుకోవటానికి మా జీవితాలలో అన్వయించుకోవటానికి మాకు సహాయం చేయమని ఈ కొద్ది నిమిషము ప్రభువా మా హృదయం నీ మీద ఆధారముగా పెట్టుకుని నీ తట్టు ప్రభువా కేంద్రీకృతం చేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన మిక్కిలి వినయం తడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ సాయంత్ర శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న మనం ధ్యానం చేసినటువంటి అంశంలో ఒక రిమార్క్ నేను చేయాలని ఆశపడుతున్నాను. నిన్న మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటి? ఏశావు యొక్క క్షమాపణ. ఏశావు యొక్క క్షమాపణ. ఏశావు క్షమాపణలో మనం చూసినటువంటి అంశం ఏమిటంటే, ఏశావు యాకోబును చంపేంత కోపం ఉన్నప్పటికీ, యాకోబును చంపటానికి ఉన్నటువంటి కోపము న్యాయమైనప్పటికీ, యాకోబును చంపటానికి ఉన్నటువంటి అతని రైట్ అది జస్ట్ అంటే న్యాయమైనప్పటికీ కూడా అతన్ని చంపటానికి దగ్గరికి వెళ్లకుండా ఆయన వెనక నుంచున్నాడు. దేవుడికి మన పాపముల మీద మనల్ని తీర్పు తీర్చే అధికారం ఉన్నప్పటికీ, దేవుడికి మనల్ని చంపటానికి రైట్ ఉన్నప్పటికీ, దేవుడికి మనల్ని చంపేటువంటి న్యాయం ఆయన చేతిలో ఉన్నప్పటికీ పాపం చేయగానే మనల్ని చంపుతున్నాడా? సో ఏశావు మోడల్ దేవుని యొక్క క్షమాపణ మోడల్ని సూచిస్తూ ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము యోసేపు అతని సహోదరులను క్షమించుట. మనకి ఇవ్వబడిన పాఠ్యభాగము ఆదికాండము 50వ అధ్యాయము 14 నుంచి 21 వచనాల వరకు ఉన్న లేఖన భాగం మనము చూసినట్లయితే, యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తుకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకి నిశ్చయముగా కీడు జరిగించెననుకొని యోసేపునకు ఈలాగు, నిన్న సేమ్ చదివినట్టు మనకు అనిపించట్లేదు. యాకోబు ఏశావు తనని చంపునేమో అనుకుని తన దాసులతో వర్తమానము పంపించి, ఈ వర్తమానంతో పాటు ఆయనకి శ్రేష్టమైనటువంటి కానుకలన్నీ పంపించి దాక్కుంటున్నాడు. నిన్నటి కథలో మనం చదువుకున్నప్పుడు ఏమర్థమైంది మనకి? యాకోబు హృదయంలో చావు భయం ఉంది. యాకోబు హృదయంలో గిల్ట్ కాన్షియస్ అని అంటున్నారు. అంటే ఏంటి? అపరాధ భావం ఉంది యాకోబు హృదయంలో. ఏమని? నేను అతనికి చేసినటువంటి ద్రోహము అది ఖచ్చితంగా నన్ను చంపాల్సినటువంటి ద్రోహమే.
నన్ను చంపడానికి హక్కును ఇచ్చేసినంత ద్రోహం నేను చేశాను ఆయన జీవితంలో. ఇప్పుడు యోసేపు సహోదరుల కథ మనందరికీ తెలిసింది, అయినా జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు తండ్రికి తల్లికి చాలా ఇష్టడైన ప్రియ కుమారుడు. యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపుకి ఇచ్చేటువంటి వస్త్రాలు, యోసేపుకు ధరింపజేసేటువంటి ప్రతి వస్త్రము కూడా చాలా మంచిగా, అందంగా, బైబిల్లో చూసినటువంటి వస్త్రాలన్నింటిలో కూడా ఈ ఆదికాండంలో చూసేటువంటి ఈ వస్త్రం పైనుంచి కింద దాకా నిలువుటంగి కదా, చదువుకున్నాం కదా దాని గురించి కూడా మనం. అంత శ్రేష్టమైన వస్త్రాలు తల్లిదండ్రులు ధరింపజేశారు. శ్రేష్టమైన బిడ్డగా ఆయన్ని ప్రేమించారు. అందరికంటే మంచివాడిగా ఆయన్ని హెచ్చించారు తల్లిదండ్రులు. మంచివాడిగా ఆయన్ని ప్రేమించారు. ఈయన కూడా దేవుని చేత దీవించబడిన వాడే, ఆశీర్వదించబడిన వాడే కలలు కంటూ ఉన్నాడు. ఎటువంటి కళలు కంటున్నాడు? ఆయన కనే కళ్ళన్నీ సహోదరులకు కోపం తెప్పించే కళ్ళు కంటున్నాడు. ఎటువంటి కళలు వస్తున్నాయి? అన్నలారా, ఇదిగో నాకు ఒక కళ వచ్చింది. నా పన లేచి నుంచుంటే మీ పనులన్నీ మోకరించి నాకు నమస్కారం చేస్తున్నాయి. అందరికీ చాలా కోపం వచ్చింది. దేనికి కోపం వచ్చింది ఇక్కడ అర్థం చేసుకుందామా? ఈ కోపం ఎట్లాంటి కోపం అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్ల రగులుకున్నటువంటి కోపం. ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్ల రగులుకున్నటువంటి కోపం. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎందుకు కలిగినాయి? ఈయన ఏమైనా సంపాదించాడా దానివల్ల కలిగినాయా? ఈయన ఏమైనా పొందుకున్నాడా దానివల్ల కలిగినాయా? వారి హృదయంలో నాటినటువంటి ఒక సీడ్ ఏమిటి అని అంటే, ఒక విత్తనం ఏంటంటే, వీడికి బాల్యము నుంచే మా మీద చాలా అధికారం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు, మా మీద వీడే పై చేయి అన్నట్టు మాట్లాడుతున్నాడు, వాడి పనకు మేము నమస్కారం చేయటం ఏంటి? అసలు జరగని కార్యము. ఇంకా కలలో వచ్చినటువంటి విధానం అది బయట అతని జీవితంలో బాహ్యంగా కనపడింది కాదు. కళను మాత్రమే చూసి కోపం తెచ్చుకొని అన్నలు ఏం చేశారు? ఇంకా ఆలోచిద్దాం. ఎవరికి లేనటువంటి అంగి ఉంటుంది కదా మన ఇంట్లో మన పిల్లలకి ఒకళ్ళకి ఒకటి కొని ఇంకొకరికి ఇంకోటి వేరేది కొన్నాం అనుకోండి, కొంచెం తక్కువది కొన్నాం అనుకోండి, పొరపాటున మనకి దాని విలువ తెలియకపోవచ్చు. డాడీ నాకైతే 10 రూపీస్ చాక్లెట్, చెల్లికేమో 20 రూపీస్ది కొంటావా? వస్తుందా తేడా? ఖచ్చితంగా వస్తుంది. ఈయన వేసుకున్న అంగి, ఈయన పొందుకున్న ప్రేమ, ఈయన చూపిస్తున్నటువంటి లక్షణాలు, ఈయన పొందుకున్నటువంటి దైవ దీవెన అన్నీ కూడా వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కల్పించినాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎంత భయంకరమైనవి అంటే, సొంత అన్నలే ఏం చేయాలని అనుకున్నారు? చంపుదామని అనుకున్నారు. 42వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. ఈ 42వ అధ్యాయంలో ఉన్న మాటలు చదివే ముందు ఇంకో 2 మాటలు చెప్పిన తర్వాత ఇది చదువుదాం. ఈ 42వ అధ్యాయంలో ఉన్న మాటలు అర్థం చేసుకోవాలంటే, అన్నలు ఆయనని చంపాలని ఆశపడ్డారు. చంపాలని ఆశపడితే వాళ్ళలో ఒకడు అడ్డుపడి, వీడిని చంపితే మనకేమొస్తుంది, వీడిని చంపకుండా వీడిని ఆ గుంటలో పడేసి, ఎక్కడైతే పరాయి దేశం వారు వస్తున్నారో ఆ దేశం వారి దగ్గర కొన్ని రూకలకు ఈయనను అమ్మి వేసిన ఎడల దానివల్ల మనకు లాభం వస్తుంది, కానీ చంపడం వల్ల మనకి లాభం రాదంటే నరహత్య జరిగించకూడదని అడ్డుపడిన వాడు కూడా వాళ్ళలో ఉన్నాడు. అంటే ఎవడో వాడికి కొద్దో గొప్ప ప్రేమ ఉంది అన్నంలో. సరే, మొత్తానికి ఆయన నమ్మేశారు బానిసగా. ఇంటికి వచ్చి తండ్రికి చెప్పినటువంటి అబద్ధం ఏంటి? దుష్టమృగములు నీ కుమారుణ్ణి చీల్చి చెండాడి తినివేసిని, నీ కుమారుడు లేడని చెప్పారు. ఆ తర్వాత తమ్ముడేమైపోయాడో వాళ్ళకి తెలియదు. చాలా కాలం తర్వాత వారికి కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని తెలుసుకుని అక్కడ బయలుదేరి వెళ్దామని అనుకున్నారు. ఈ మధ్యలో జరిగిన కథ కూడా మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ధానాగారము సమృద్ధిగా ఉండటానికి దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి జ్ఞానము ముందుగానే కళ ద్వారా పసిగట్టి, ముందుగానే దైవ దీవెన ద్వారా పసిగట్టి, వారికి గరిసెలు కట్టించి, కొట్లు కట్టించి, విస్తారముగా కొన్ని సంవత్సరాలకు సరిపడేటువంటి ధనాగారంను ఆయన నిర్మించడం ద్వారా ప్రపంచమంతా
కరువు చేత ఇబ్బంది పడుతుంటే ఐగుప్తు వారు మాత్రం సంపన్న దేశముగా, సంపదతో, సమృద్ధితో, ఆశీర్వాదంతో ఉన్నారు. ఎవరి వల్ల ఈ ఆశీర్వాదం? యోసేపు వల్ల వచ్చినటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు యోసేపు దగ్గరికి అన్నలందరూ బయలుదేరి వచ్చారు. అది యోసేపు అని వారికి తెలియదు. ఇక్కడ కూడా విచిత్రం చూడండి, చదువుకున్నారు కదా బైబిల్ అందరూ. అన్నలకు మాత్రం యోసేపు అని తెలియలే, యోసేపుకు మాత్రం వాళ్ళ అన్నలని తెలిసింది. ఎట్లా చెప్పండి? భాష వల్ల అంటారా? భాష వల్లేనా? అక్కడేం రాస్తుంది చూడండి బైబిల్లో. అన్నలకి ఆయన ఎవరో తెలియలే, కానీ ఆయనకి మాత్రం వాళ్ళు ఎవరో చూడగానే తెలిసిందని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? చూప, మాట, బట్టల? వాళ్ళని గుర్తుపట్టాడు. నేనైతే అది నమ్ముతున్నా. వస్త్రధారణ కాదు, భాష కాదు, మాటలు కాదు. వస్త్రధారణ, భాష, మాటలైతే వారు మాట్లాడగా వారిని చూసి అర్థం చేసుకున్నాడు రాయొచ్చు, లేదా వారి వస్త్రధారణ బట్టి వారు హెబ్రీయులని ఆయన తెలుసుకున్నాడని రాయొచ్చు. ఇంకా బాగా చెప్పిన మీకు, మనం చదువుకున్నటువంటి యాకోబు గురించి, నిన్న యేసావు గురించి మహా అయితే 3-4 అధ్యాయాలలో మొత్తం వాళ్ళ చరిత్ర లేపేశారు. యోసేపు గురించి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? 40వ అధ్యాయం, 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా రాయబడి ఉంది కదా. ఒక్కొక్క వచనం కూడా చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. నాకు అనిపించింది, మీకు చెప్తున్నాను. అంటే పండితుల యొక్క ఉద్దేశం, చూడగానే అన్నలను గుర్తుపట్టాడు. అది ప్రేమ కదా? కదా, అది ప్రేమ కదా? వారికేమో మసకబారిపోయింది, గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకనంటే వారికి మరణం చేసేటువంటి దురాగతం వారి హృదయంలో ఉంది. సహోదరుని మరణం గావించాలన్నంత కోపం వారి హృదయంలో ఉంది. కాబట్టి సహోదరుడు కనపట్టలేదు, వాళ్ళకి గుర్తుపట్టలేకపోయారు. చూడగానే ఈయన వాళ్ళు గుర్తుపట్టాడు. అక్కడ జరిగిన కథ అంతా మనకు తెలుసు. వారిని ఎట్లాగైనా వారు మనసు మార్చాలని, అర్థం చేసుకోవాలని వాళ్ళ మీద నిందలు మోపుతాడు. తండ్రి దగ్గర పంపిస్తాడు. బెన్యామీని తీసుకొస్తారు. బెన్యామీని యొక్క సంచిలో మరలా ఈయన మళ్ళీ దాస్తాడు, వెండి దాస్తాడు. వెండి దాచిన తర్వాత ఇతన్ని నేను దాసుడుగా ఉంచుకుంటాను, తండ్రి దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు తండ్రితో వీళ్ళు వెళ్ళి చెప్తున్న మాటలు మనందరికీ తెలుసు. ఇప్పుడు 42వ అధ్యాయంలో చూద్దాం. మొదటిసారి వీళ్ళందరినీ వీళ్ళ మీద నేరం మోపి వాళ్ళని పంపించినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంగతి 22వ వచనం చూద్దాం. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని, ఇప్పుడు ఎవరు చెప్పారంట? రూబేన్ చెప్పాడంట. ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇదిగో వాళ్ళ మాటలు విన్నాడు. 21వ వచనం కూడా చదువుదాం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసినటువంటి అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచి అతడు బతిమాలాడు, నేను తమ్ముడిని కదా, నన్ను క్షమించు, లేకపోతే నన్ను తీసుకొచ్చేయండి, నా పట్ల మీరు ఎట్లా ఎందుకు చేస్తారని బ్రతిమాలినప్పుడు మనం అతని వేదన చూచి కూడా వినకపోతే మీ అందువలన ఈ వేదన మనకు వచ్చునని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. ఈ సందర్భం అంతా ఆయన ఇప్పుడు ఆయన పక్కన రాసింది చూడు. అతడు ద్విభాషి వారి మధ్యలో ఉండను గనక తన మాట యోసేపు గ్రహించెను. ఎక్కడ వాళ్ళు హెబ్రీలని వారి భాష ఉందని అప్పుడు వాళ్ళు గ్రహించారు. సో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు సహోదరుడు వింటానే ఉన్నాడు, యోసేపు వింటున్నాడు. ఈ వినటం ఆయనలో ఏమన్నా మార్పు కలిగించి ఉంటుండదా? దుఃఖమును కలిగించింది. తర్వాత సహోదరులందరూ దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వారి ముందు బయటపడకూడదని పక్కకు వెళ్ళి ఏడవటం, మళ్ళీ వాళ్ళందరినీ పిలవటం, అందరి మెడ మీద పట్టుని అందరినీ ముద్దు పెట్టుకోవటం, కౌగిలించుకోవటం కూడా మనకి కనపడుతూ ఉంది. యోసేపు యొక్క మనస్తత్వము ప్రేమించేటువంటి మనస్తత్వం. యోసేపు యొక్క మనస్తత్వము ఎంతగా ప్రేమించింది వారిని అనంటే 45వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 7వ వచనం చూద్దాం. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అబ్బా, ఈ మాట చూడండి, ఈ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అందరినీ కాపాడటానికి
మీరు నాకు కీడు ఉద్దేశించిన, మీరు నాకు మరణం ఉద్దేశించిన, మీరు నాకు చెడు ఉద్దేశించినా కూడా దేవుడు మిమ్మల్ని కాపాడటానికి, మీ కుటుంబాన్ని కాపాడటానికి, మీ తరతరాలని కాపాడటానికి మీకంటే ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ నీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటిని ఏలికగా నియమించెను. 45వ అధ్యాయం ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. అక్కడ మాటలు కూడా చూడండి. నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఎవరు దుఃఖపడాలి? ఎవరు బాధపడాలి? ఎవరి హృదయం అట్లాంటిది? యోసేపు ఏమంటున్నాడు? అర్థమవుతుందమ్మా? ఏమండి అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? యోసేపు అంటున్న మాటలు మనం ఇక్కడ బాగా దీర్ఘంగా తేరి చూస్తే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, అయ్యో మీరు నన్ను అమ్మేశారని మీరు బాధపడుతున్నారేమో, బాధపడొద్దు అని అంటున్నారు. వాళ్ళకుందా బాధ ఎక్కడైనా? లేదు అనే మాట ఎక్కడ మనకు తెలుసుద్దనంటే, ఇక్కడ యోసేపు తన సహోదరులందరినీ పిలిచి, సహోదరులారా మీరు నన్ను అమ్మివేసినందుకు ఎంతకాలం దుఃఖపడ్డారు? ఎందుకనంటే అప్పుడు విన్నాడు కదా. ఎప్పుడున్నాడు? వాళ్ళు మాట్లాడుకున్నారు, మన సహోదరుణ్ణి అమ్మివేసినందుకే మన మీద ఎంత కీడొచ్చింది, మన మీద ఎంత తీర్పు వచ్చింది. అది నిజముగా దుఃఖం అనుకున్నాడు యోసేపు. కానీ వీళ్ళ హృదయం ఎక్కడ బయటపడుతుందంటే 50వ అధ్యాయంలో చూడండి. 50వ అధ్యాయంలో 15, 16 యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకి నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు వర్తమానం పంపించరు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయట్లేదు, ఆయన మొహం చూడటానికి కూడా ధైర్యం చేయట్లేదు, ఆయన ముందుకు వెళ్ళటానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఎవరిని పంపిస్తున్నారు? వర్తమానం పంపిస్తున్నారు. పండితుల యొక్క ఉద్దేశం ప్రకారం బెన్యామీనును పంపిస్తున్నారు. ఎందుకంటే చిన్నవాడు, ఆయనకి తమ్ముడు, గబాలను ఆయన మీద పడి ఆయన్ని చంపబోవచ్చు, మనల్ని అయితే చంపేస్తాడు మనం చేసినటువంటి కీడుని బట్టి. ఇప్పుడు దాకా తండ్రి ఉన్నాడు, తండ్రి యొక్క ప్రేమ బహుశా అయిన కోపంను ఆపి ఉండొచ్చు. ఇప్పుడు తండ్రి లేకపోతే నిశ్చయముగా ఆ కోపం ఎంత భయంకరమైనదంటే మనల్ని అందరినీ చంపేస్తాడు ఇతను అని అనుకుని ఆ మాట అతనికి పంపించారు. 17వ వచనం చూడండి. నీ తండ్రి తాను చావుకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతను ఏడ్చెను. 49వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, యాకోబు వచ్చి యోసేపుతో చాలాసేపు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క సహోదరుడు గురించి, ఒక్కొక్క సహోదరుని యొక్క లక్షణం గురించి, ఒక్కొక్క సహోదరుని యొక్క బుద్ధి గురించి చెప్పి వారికి ఇచ్చేటువంటి దీవెనల గురించి మాట్లాడుతూ ఉంటాడు. జ్యేష్ఠుడికి ఇవ్వాల్సినటువంటి దీవెన కూడా యోసేపును పిలిచి యోసేపుకి ఇస్తూ ఈ దీవెనలన్నీ ఆయన చెప్తూ ఆఖరి నిమిషములు ఎవరితో గడిపాడు? యోసేపుతో గడిపాడు. మనం అర్థం చేసుకుంటే ఆయన ఆఖరిలో ఉన్న మాటలన్నీ యోసేపుతో చెప్పాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? వీళ్ళు మరణ భయానికి పుట్టించుకున్నటువంటి అబద్ధము. ఇది ఎలాంటి అబద్ధము అనంటే, యోసేపు హృదయాన్ని చీల్చివేసేటువంటి అబద్ధం. యోసేపు హృదయాన్ని చీల్చివేసి పాడు చేసేటువంటి అబద్ధం. ఎంత భయంకరమైన అబద్ధము! ఎదుగో అయ్యా, తండ్రి మాతో ప్రమాణం చేయించుకున్నాడు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ప్రమాణం చేయించుకున్నాడు తెలుసా అని చెప్తున్నారు. ఎంత చెడ్డ మాట! దానికి ఆయన ఏడ్చి మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పారు. ఇది భయంతో వచ్చినటువంటి మాట, భక్తితో వచ్చినటువంటి మాట, భయంతో వచ్చినటువంటి మాట. తర్వాత దానికి ఆయన చెప్తున్నటువంటి సమాధానం మనం అర్థం చేసుకునేటువంటి ముందు వీళ్ళకు వచ్చినటువంటి అనుమానాన్ని ఏమన్నారంటే, an unworthy suspicion, పనికి మాలినటువంటి అనుమానం. ఈ పనికి మాలినటువంటి అనుమానం ఎట్లాంటిది అనంటే, వీళ్ళ హృదయంలో భయంకరమైన అపరాధ భావం ఉంది, గిల్ట్ ఉంది. వీళ్ళ హృదయంలో తమ్ముడిని చంపుదామనే బోళ్ళంత కోపం చిన్నప్పుడు ఉన్నది.
వీళ్ళ హృదయంలో తమ్ముడిని ద్వేషించుదామని చాలా కోపం చిన్నప్పటి నుంచి దాగి ఉన్నది. ఈ ద్వేషించుదామని, చంపుదామని హృదయంలో ఉన్నటువంటి కోపాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యోసేపు స్థానంలో ఉండి ఆలోచిస్తున్నారు. నన్నే గనక ఎవడైనా ఇలా చంపుదామని అనుకుంటే నేను వాడిని క్షమించగలనా కదా? నన్నే గనక ఎవరైనా ఇట్లాగే నా సహోదరులందరూ మోసం చేస్తే నేను తిరిగి క్షమించగలనా అని ప్రతివాడు ఆలోచించుకున్నాడు. ఈ ప్రతివాడు ఆలోచించుకున్న ఉద్దేశంతో వాళ్ళకు వచ్చినటువంటి తీర్పు ఏమిటో తెలుసా? నిశ్చయంగా తండ్రి చచ్చిపోతే నేనైతే వాళ్ళని చంపేస్తా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ హృదయంలో క్షమాపణ లేదు. క్షమాపణ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నది. యోసేపు ఎప్పుడో క్షమించాడు. అది ఇందాక మనం చదువుకున్నాం. ఎంతలా క్షమించాడంటే, మీరు దుఃఖపడద్దు, అయ్యో నన్ను నమ్మేశారని మీరు బాధపడుతున్నారేమో, మీరు దుఃఖపడద్దు. అయ్యో నన్ను నమ్మేశారని మీరు దుఃఖపడుతున్నారేమో, ఇంతకాలం నేను కనపడలేదని మీరు బాధపడ్డారేమో. ఎవరికి ఉంది రిసెంట్మెంట్? ఎవరికి ఉంది కోపం? ఎవరికి ఉంది బాధ? ఎవరికి ఉంది నిజమైన క్షమాపణ? నిజమైన క్షమాపణ మళ్ళీ జరిగిపోయిన సంగతులను వెనక్కి వెళ్ళి తవ్వి చూసుకోదు కదా. ఒకసారి క్షమించాము అని అంటే, ఫస్ట్ డే మీరు కనుక ప్రసంగం వినుంటే క్షమాపణ అనే మాటకు డెఫినేషన్ నేను చెప్పాను. అది అపరాధ భావం అంతటిని తుడిచిపెట్టి వేసేది. గిల్ట్ కాన్షియస్ అంతటినీ మొత్తానికి ఒక్కసారి సమూలంగా నాశనం చేసేదే క్షమాపణ. నేను ఆయన క్షమించాను రా అని మనం చెప్తూ ఉంటాం, కానీ ఈ కానీ అనే మాట క్షమాపణలో ఉండదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కానీ అని అన్నాడా? అలా కానీలు లేవు దేవుడు ప్రేమలో ఎక్కడా కానీలు లేవు. ఆయన బహుగా ప్రేమించాడు. ఎంతగా అంటే ఆయన తన ప్రియ కుమారుని ఇవ్వటానికి వెనుతీయనంతగా ప్రేమించాడు. యోసేపు వీరిని బహుగా క్షమించాడు. ఎంతగా అంటే వాళ్ళు దుఃఖపడుతున్నారేమో, వాళ్ళు బాధపడుతున్నారేమో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమోనని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికే నన్ను పంపించాడు. ఈయన జీవితం అంతా దేవుడి మీద ఆధారపడినది. ఈయన జీవితం అంతా దేవుని మీద ఆయన చూపు ఫిక్స్ అయి ఉంది. ఈయన జీవితం అంతా దేవుని యొక్క చిత్తానికి తన చిత్తాన్ని అనుసంధానం చేసుకుని ఉన్నాడు. ఇప్పటికీ కూడా సహోదరులు ఆలోచిస్తున్నది ఏమిటి? పగ, ప్రతీకారం, ద్వేషము, ఈర్ష్య, అసూయ. అమ్మో, వీడు మామూలుడు కాదు రోయ్. ఐగుప్తులో ఇడుకున్న స్థాయి వేరు, ఐగుప్తులో ఇడుకున్న స్థితి వేరు. అంత మాత్రమే కాదు, ఫరోకు తండ్రిని అంటున్నాడు, దేశానికి ప్రధాని అంటున్నాడు. తండ్రి చచ్చిపోయిన బాధలో పాతవన్నీ గుర్తు చేసుకుంటే అని అనగానే ఆ మాటను బెన్యామీను చేత పంపించి ఈ అబద్ధం చెప్పగానే ఆ హృదయం 1000 వక్కలైపోయింది. నిజముగా క్షమాపణ చేసేటువంటి వాడిని మనం గనక డౌట్ చేస్తే, నిజముగా క్షమించేవాడిని మనం గనక అనుమానిస్తే ఆయన హృదయం 1000 వక్కలవుతుంది. మనం చేస్తామా? భలేవాళ్ళు, మనం అందరం చేస్తాం. ఏమనుకుంటాం? ఏదో చెప్పని భయంకరమైన తప్పు చేస్తాం. అది మనకి దేవుడికి మధ్య మాత్రమే తెలుసు. దేవా, మన ప్రార్థనలో నువ్వు నన్ను క్షమించవేమో, అసలు నేను చేసిన తప్పుకు క్షమాపణ అనేది లేదా దేవా? అసలు నేను చేసిన తప్పుకి క్షమాపణే లేదు దేవా. నా లాంటి తప్పుని ఎవరూ క్షమించలేరు. పిచ్చివాళ్ళారా, ఆల్రెడీ ఆయన మనల్ని క్షమించి ఆ క్షమాపణ మన కొరకు ఉచితంగా ఇచ్చాడు. దానిని మనం తీసుకొని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటున్నాం. యోసేపు సహోదరులు చేసేటువంటి పని అదే. యోసేపు వారిని మిక్కుటంగా క్షమించాడు. యోసేపు వారిని మిక్కిలిగా ప్రేమించాడు. యోసేపు వారి మీద చాలా ప్రేమను చూపించి వారి స్థాయిని హెచ్చించి, ఇంకొక మాట కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, యోసేపు బుద్ధిని బట్టి, యోసేపుకున్నటువంటి భక్తిని బట్టి ఐగుప్తులో వీళ్ళందరూ యోసేపు సహోదరులు అని తెలుసుకోగానే ఐగుప్తీయులు ఏం చేశారు? అది వారికి ఇష్టమాయను అని రాస్తుంది బైబిల్లో. వాళ్ళు ఎక్కడ కులుకోలే, వాళ్ళు ఎక్కడ బాధపడలే. అరే, మన యోసేపు అన్నలు అంటారు, మన యోసేపు తమ్ముళ్ళు అంట వచ్చారు అని సంతోషపడ్డారు వారు. ఎవరిని బట్టిది? యోసేపుని బట్టి. యోసేపు మంచి మనస్సు, ఆ మంచి మనస్సును వీరు
వారు ఎంతగా చెడుగా దానిని వక్రీకరించి మార్చి అతనిని దుఃఖపరుస్తున్నారు అని అంటే, ఇది మరణాపేక్ష వలన లేదా మరణము నుండి వచ్చినటువంటి భయం వలన వారు చేస్తున్నటువంటి తప్పిదము. ఆయన చూపించినటువంటి ప్రేమేమో అన్కండిషనల్ లవ్, అంటే ఎక్కడా షరతులు లేని ప్రేమను చూపించాడు. అసలు మిమ్మల్ని నేను ఎందుకు ప్రేమించాలరా అని అన్నాడా యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు? లేదు, వారిని బిక్కుటముగా వారిని ప్రేమించారు. అదిగో చదవండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని అంటున్నాడు. ఇది ఇప్పటిది కాదు నాయన, ఎప్పుడో దేవుడు దీనిని రూపొందించి, ఎప్పుడో దేవుడు దీనిని చిత్తముతో ఆయన నిర్మించి, ఎప్పుడో దేవుడు దీనిని ముందుగానే ఆలోచించి మిమ్మలను, మీ తరాల వారిని, దేశపు వారిని అందరినీ ముందుగానే ఈ దేశంలోనికి తీసుకొచ్చి వారి స్థాయి హెచ్చించాలని చెప్పి ముందే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యోసేపు యొక్క క్యారెక్టర్ ఎంత ఉన్నతమైన క్యారెక్టర్ అంటే, హీ ఈజ్ యాక్సెప్టింగ్ గాడ్స్ కంట్రోల్. దేవుడు యోసేపును పరీక్షించినట్టే కదా. యోసేపు ఏమైనా తప్పు చేశాడా? యోసేపు ఏమైనా పాపం చేశాడా? యోసేపు ఎక్కడైనా సరే తండ్రిని కానీ అన్నల్ని కానీ బాధ పెట్టినవాడా? నాకెందుకు కలగాలి దేవా ఈ పరిస్థితి, నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి అని అడుగుతున్నాడా యోసేపు? అంట్లా ఈ మాట మన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా రాదు. మనం నేర్చుకోవాలి, క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి అంశము ఏమిటి అంటే, యోసేపు అన్నాడు, ఇదంతా ముందే ఇట్లా జరగాలని దేవుడు ఉద్దేశించాడు. ఎందుకంటే అది నా పట్ల ఆయన చిత్తము. నన్ను పరీక్షించడం ఆయన చిత్తము, నన్ను అమ్మివేయటం ఆయన చిత్తము, తండ్రికి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండటం, నేను బాధపడటం, నేను దుఃఖపడటం, చెరసాలలో ఉండటం, చెరసాల నుంచి లేవనెత్తబడటం, ప్రతిదీ ఆయన చిత్తమే. మనకేదైనా ఒక చిన్న దెబ్బ తగిలిందంటే, ఎందుకు దేవా, వైరాగ్యపు పాటలు, వైరాగ్యపు కథలన్నీ మన దగ్గర అప్పుడే వస్తాయి. ఎందుకు ఇది, ఎందుకు వచ్చింది నా జీవితంలో? నీకు నేను తప్ప ఇంకెవడు దొరకలేదా? నేను తప్ప ఎవడు నీకు దొరకలేదా? అంతమంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో, వేలాది క్రైస్తవులు, నేనే దొరికానా? నా కుటుంబమే దొరికిందని నేను పరీక్షించడానికి. దేవుడు ఎవరిని పరీక్షిస్తాడో, ఎవరు దేవుని చిత్తానికి ఒప్పుకుంటారో, ఎవరు చిత్తానికి ఒప్పుకొని వారి జీవితాన్ని, వారి యొక్క చిత్తాన్ని దేవుని చిత్తానికై ఉంచుతారో వారు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం కోసం మాత్రమే కాదు, ఇది భక్తి గురించినటువంటి మాట. ఆ మాట ఆయన హృదయాన్ని బద్దలు చేసింది. దుఃఖపడ్డాడు. అయ్యో, నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తే నా ప్రేమను మీరు శంకిస్తున్నారా? ఇంతగా మిమ్మల్ని క్షమిస్తే నా క్షమాపణను మీరు శంకిస్తున్నారా అని యోసేపు ఎంతగానో దుఃఖపడ్డాడు. దీన్నే అంటారు ఇంగ్లీష్లో ద పెయిన్ ఆఫ్ మిస్ట్రస్ట్. ద పెయిన్ ఆఫ్ మిస్ట్రస్ట్, అపనమ్మకానికి వచ్చినటువంటి నొప్పి. ఈయన ఎంతగానో నమ్మకం పెట్టుకున్నాడు సహోదరులందరి మీద, కానీ వారు అపనమ్మకం, వారికి నమ్మకం లేదు. ఎందుకనంటే వారి హృదయం నిండా గాయం ఉంది. సహోదరులందరి హృదయం నిండా గాయం ఉంది. ఇప్పుడు క్షమాపణలో 2 పార్టీస్ ఉంటారు. క్షమించాల్సిన వాడు, క్షమాపణ పొందుకోవాల్సిన వాడు. క్షమాపణ పొందుకోవాల్సిన వాడి హృదయంలో ఎంత గాయం ఉందనంటే, చేసిన గాయం వీడే చేశాడు అవతల వాడికి. ఈ గాయం ఎంత గాయం చేశాడంటే, నేను చేసిన గాయానికైతే క్షమాపణ లేదు, నేను చేసిన తప్పిదానికి క్షమాపణ లేదు. యోసేపు తమ్ముళ్ళు, యోసేపు యొక్క సహోదరులు చేసినటువంటి గాయానికి ఎక్కడా కూడా క్షమాపణ లేదు. అలాంటి పరిస్థితిలో కూడా క్షమించాడు. ఆయన హృదయం సరైపోయింది, ఒక పార్టీ సెట్ అయిపోయింది. ఎందుకనంటే ఆయన ఆధారపడింది దేవుడి మీద, ఆయన ఆధారపడింది ప్రభువు మీద. ఎవడైతే క్షమాపణ పొందుకున్నాడో ఇంకా వారి హృదయం సెట్ కాల. కాబట్టి ప్రియ సంగమా, దేవుడిచ్చిన క్షమాపణను మనం పొందుకుని కూడా దేవుడిని శంకిస్తూ ఉంటాం. యోసేపు సహోదరులాగే మనం కూడా క్షమించాల్సిన విషయంలో కూడా చాలామందిని క్షమించామని నోటితో చెప్తాం. సారీ అనగానే ఇట్స్ ఓకే అండి, 3 ముక్కలు, ఇట్స్ ఓకే, బాగుంది. కానీ క్షమాపణ అనేది మరలా అతను చేసినటువంటి అపరాధమును నువ్వు తవ్వి తీసి వాడి మొహం మీద వేయటానికి కాదు. ఇక్కడ యోసేపు మాట్లాడుతున్న మాటలు మనల్ని ఎంతగా బలపరుస్తాయో చూడండి. చివరి మాటలు,
యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా అని అంటున్నాడు. ఆ మాటకి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేమైనా దేవుని స్థానంలో ఉన్నానా అంటే దాని అర్థము తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడే, తీర్పరి ఆయనే. నేనేమన్నా దేవుని స్థానంలో ఉండి తీర్పు తీర్చాలా? ఇప్పుడు మీరు క్షమించమని అడిగారు, క్షమించేశాం, క్షమాపణ అయిపోయింది. మీకు తీర్పు తీర్చడానికి, మీ జీవితాల మీద మరణం తీసుకురావడానికి నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా అంటే నిన్న చెప్పిన మాట కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో నిన్న ఒక మాట మనం చదువుకున్నాం. ఏమిటి ఆ మాట అంటే, పగ తీర్చుకోవటం ఎవరి పని? దేవుని పని. అంటే దీని అర్థం ఏమిటంటే వీ షుడ్ బి డిపెండెంట్ ఆన్ గాడ్ మోర్. యోసేపు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఏం ఆధారపడ్డాడు? ఇది నా పని కాదు, పగ తీర్చడం ఆయన పని, ఆన్సర్ చెప్పడం ఆయన పని, న్యాయం తీర్చడం ఆయన పని. నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా మిమ్మల్ని న్యాయం తీర్చి మిమ్మల్ని చంపివేయటానికి? అదే ఆప్షన్ మనకి ఇవ్వమానండి, ఏం చేస్తాం? ఏంట్రా నువ్వు చేసిన తప్పుకైతే ఏం చేయొచ్చో తెలుసా? కొన్నిసార్లు మనం అవతల వాళ్ళని ఎంతగా గాయపరుస్తాము అని అంటే, కొన్నిసార్లు మనం త్యాగాలు తీసుకోవచ్చు. మన బిడ్డల కొరకు, భర్త కొరకు భార్య త్యాగం చేయొచ్చు, భార్య కొరకు భర్త త్యాగం చేయొచ్చు, బిడ్డల కొరకు త్యాగం చేయొచ్చు తల్లిదండ్రులు. ఇలాంటి పరిస్థితిలో అరే నిన్ను గనక నేను కనుక్కుండా ఉంటే ఎన్ని కార్లు ఎన్ని బంగ్లాలు కొనుక్కునేవాడినో తెలుసా అనేది ఎంత గాయపరిచేటువంటి మాట అంటే, ఆల్రెడీ నువ్వు త్యాగం తీసుకున్నావు. ఆ తీసుకున్న దానికి ఏమైనా విలువ ఇచ్చావా? నీ జీవితం అంతా చేసినటువంటి త్యాగాన్ని ఒక్క మాటలో తీసి అవతల పడేసి. భార్యాభర్తల మధ్యలో కూడా ఇట్లాంటి సంభాషణలు వస్తాయి. నేను చేసుకోకపోతే నేను ఎంత బాగుండేవాడినో తెలుసా? సరదాగా అనుకున్నా కూడా ఒకవేళ అది అవతల వారిని గాయపరిస్తే, సరదాగా తీసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నది పర్లేదు అనుకోవచ్చు, కానీ అది ఎట్లాంటిది అని అంటే ఇట్లాంటి మాటలు. ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు చేసావు త్యాగం, ఆల్రెడీ నువ్వు కష్టపడ్డావు, నీ సంవత్సరాల త్యాగం అంతా కూడా ఒక్క మాటతో నువ్వు తీసివేసుకుంటున్నావా? ద పెయిన్ ఆఫ్ మిస్ట్రస్ట్. ఇది కుటుంబాలలో ఉండకూడదు. ఇక్కడ చూద్దాం, ఇది యేసుక్రీస్తుతో గనక పోల్చుకుంటే, క్రీస్తు కూడా మనల్ని బహుగా ప్రేమించాడు. క్రీస్తు కూడా ఎంతగానో మనల్ని క్షమించాడు. మనం చేసినటువంటి పాపము, మనం చేసినటువంటి దోషము. ఈరోజు మనం పాడుకున్న పాట ఏం పాడాం? నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. ఆ పాట అంతా అర్థం ఏంటి? నా పాదాలు పరిగెత్తినటువంటి వచ్చినటువంటి పాపము నా వల్ల వచ్చిందే కదా, నా చెడ్డ పడకల వల్ల వచ్చినటువంటి పాపానికే కదా సిలువ మీద నువ్వు వేలాడబడున్నావు, కొట్టబడి ఉన్నావు. ఆయన మనల్ని క్షమించాడు. క్షమించుకోలేనిది ఎవరంటే మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం. యోసేపు సహోదరులు వారిని క్షమించుకోలేకపోతున్నారు. అరే మనం చేసినటువంటి అపరాధం ఎంత భయంకరంగా ఉందంటే, దీని యొక్క గ్రావిటీ అంటే దాని బరువు ఎంత భయంకరంగా ఉందంటే మోయలేకపోతున్నాం. దాని బరువు ఎంత భయంకరంగా ఉందంటే ఒకవేళ యోసేపుకు తిరిగి కోపం వచ్చి మనల్ని చంపేస్తాడేమో. అవతల వాడి హృదయంలో క్షమాపణ ఉంది, కానీ నీ హృదయంలో క్షమాపణ లేదు. ఎన్నోసార్లు ఇది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అమ్మో అది ఎంత చెడ్డది అని అంటే, దేవుని విషయంలో అయినా చెడ్డది, వేరే వాళ్ళ విషయంలో అయినా చెడ్డది. క్షమాపణ అనేది ఇరు వర్గాల యొక్క సంధి కుదిర్చిన తర్వాత దేవుని వల్లే అది ఏర్పడుతుంది. మానవాళి చేసినటువంటి తప్పిదాలు, దేవుని పట్ల మనం చేసేటువంటి తప్పిదాలను జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మన కోసం ఆయన మరణించడానికి వస్తే, మన కోసం నిత్యజీవం ఇవ్వడానికి వస్తే, మనల్ని ఉన్నతమైన స్థానంలో లేపడానికి వస్తే ఏం చేస్తాం మనం? సిలువ వేయడి అని మన కేకలే గెలిచేంత గొప్పగా ఆయన్ని చేశాం. మనం ఏదైనా ఆపరేషన్ జరగాలని హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఒక కత్తి తీసుకుంటాడు, చిన్న కత్తి, చాలా పదునైన కత్తితో గాయపరుస్తాడు. డాక్టర్ ఉద్దేశం ఏంటి? మనం గాయపడాలనా? ఆ చిన్న గాయము చేయటం ద్వారా ఆయన ఆపరేట్ చేసి
తిరిగి మనల్ని స్వస్థపరుస్తాడు. అది డాక్టర్ మనల్ని గాయపరచాలనే ఉద్దేశం కాదు. దేవుని యొక్క ప్రణాళిక యోసేపు విషయంలో ఆయన వెళ్ళి సహోదరుల చేత గాయపరచబడి, సహోదరుల చేత నష్టపరచబడి, సహోదరుల చేత కొద్ది త్రుటిలో తప్పిన ప్రమాదం అన్నట్లు మరణం కొంచెంలో తప్పిపోయింది. కానీ దేవుని ఉద్దేశము యోసేపు తరతరాలకు వారికి ఆశీర్వాదంగా నిలవాలనేటువంటి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. క్షమాపణ అనేది విమోచన కార్యము. నేను చెప్పుకున్నాం కదా, క్షమాపణ అనేది విమోచన కార్యము. దేవుడు మనల్ని విమోచించడానికి మనల్ని ఎంత క్షమించాడో, మనము ఇతరులని ఫ్రీ చేయటానికి, మన మీద వారి ఆలోచనలు పెట్టుకోకుండా, మన మీద వారి బాధ పెట్టుకోకుండా, మన మీద వారు గ్రడ్జ్ పెంచుకోకుండా ఒకసారి క్షమించేసాం అనుకోండి, మనకి భారం ఉండదు, అవతల వాడికి భారం ఉండదు. కాబట్టి క్షమాపణ చాలా అవసరం. క్షమాపణ భయాన్ని దూరం చేయాలి, అంతేగాని భయాన్ని పెంచకూడదు. సహోదరులు ఎందుకు భయపడుతున్నారు? యోసేపు సహోదరులు క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే నిజంగా వారు క్షమాపణ పొందుకోలేదు. క్షమాపణ యొక్క అందాన్ని వారు చవి చూడలేదు. మన పిల్లలకి అందమైన వస్తువులు మనం కొనిపిస్తూ ఉంటాం. మా చిన్నప్పుడు బండి మీద, చెక్క బండి మీద గాజు బొమ్మలు అమ్మేవారు. మీకు తెలుసా? అన్ని సందుల్లో తిరిగేవాడు. ₹2, రూపాయి అలా ఉండేవి వాటి విలువ. ఒకరోజు బాగా ఏడిపిస్తే, పిల్లం కదా, మంచి బొమ్మ ఒకటి కొన్నారు. మా తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు. ఆడినంతసేపు ఆడాం. పుట్టుకొని చేతిలో నుంచి జారిపడి 4 ముక్కలైంది. అతికించగలమా? ఎంత కష్టపడినా, ఏం తయారు చేసినా, ఏం చేసినా కూడా దాన్ని అతికించలేకపోతున్నాం. ఈ భయానికి పిల్లవాడు తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారో, ఏమైపోద్దో అని వాడు భయపడుతూ ఉన్నప్పుడు తండ్రి కనుక అభయం ఇస్తే, అరే ఏం పర్లేదురా, ఇరిగిపోతే ఇరిగిపోయింది, ఇంకోటి కొనుక్కోవచ్చు, నీకు నేనున్నాను, నా మీద ఆధారపడి అని చెప్తే ఎంత నెమ్మది ఆ పిల్లాడికి. వీడు పొందాల్సిన శిక్ష ఒక మాటతో పోయి తండ్రి మీద ఇంకా ప్రేమ పెరుగుద్ది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అంతగా ప్రేమించాడు. ఎంతగా అంటే, మనం మోయాల్సిన భారం, మనకు పడాల్సినటువంటి శిక్ష, మనం పొందుకోవాల్సినటువంటి దెబ్బలు ఆయన తిన్నాడు, ఆయన తీసుకున్నాడు. ఆ అవమానం కూడా ఆయన పొందాడు. ఆయన ఇచ్చినటువంటి క్షమాపణ ఎంత గొప్పది. నిన్నటి దినాన్ని ఇవాళ దినాన్ని మనం పోల్చుకుంటే, యాకోబు ఏశావుల యొక్క క్షమాపణ స్థితి, ఏశావుకి చంపే కోపం ఉంది, కానీ అది తీసివేసుకుని క్షమించాడు. ఇవాల్టి కథ, యోసేపు చంపబడేటువంటి బాధ ఆయనకుంది. చంపటానికి కూడా వెనుతీయకుండా, అయ్యో నన్ను ఇంత గాయపరిచారనే బాధ ఉంది. ఆ 2 బాధలు వేరువేరే. ఒకటేమో చంపేసేంత కోపం, ఒకటేమో మరణము పొందుకోవడానికి కూడా సిద్ధమై దానిని దేవుడు తప్పించాడు. అంత కోపమా వీరికి నా మీద, తిరిగి నేను రివెంజ్ తీసుకోవాలి అని ఆయన అనుకోలేదు. యోసేపుకి క్రీస్తుకి ఉన్నటువంటి పోలిక. యోసేపు సహోదరుల చేత తృణీకరించబడ్డాడు, క్రీస్తు తన సొంత ప్రజల చేత తృణీకరించబడ్డాడు. యోసేపుని దేనికి అమ్మారు? వెండి నాణాలకు అమ్మారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణాలకు అమ్మేశారు. ఈయన యొక్క బాధ, యోసేపు యొక్క బాధ న్యాయమైనదా అన్యాయమైనదా? ఆయన పొందుకోవాల్సిన శిక్ష అది, ఆయన పొందుకోవాల్సిన బాధ, ఆయన తీసుకోవాల్సినటువంటి స్లేవరీ అది. యేసు పొందిన బాధ, ఆయన పొందుకోవాల్సిన సిలువ, ఆయన పొందాల్సిన కొరడా దెబ్బల, ఆయన పొందాల్సిన అవమానమా? యోసేపు యొక్క స్థాయి హెచ్చించబడి 20వ వచనం చదవండి, 20-21 చదవండి, ముగించుకుందాం. 20-21 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి
వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఏమన్నాడు? నా స్థాయిని దేవుడు హెచ్చించాడు. ఎందుకనంటే మిమ్మల్ని దీవించడానికే. ఈయన స్థాయి హెచ్చింపబడింది. ఎందుకనంటే సహోదరుల కుటుంబం అంతా దీవించబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి స్థాయి తండ్రి యొక్క కుడిపార్శ్వమున హెచ్చించబడింది. ఎందుకనంటే ఈరోజు మీరు నేను ఆశీర్వదింపబడాలని. ఈయన తన సొంత సహోదరులను క్షమించాడు. మరణం చేయటానికి చూసినట్టు, చంపడానికి చూసిన వారిని క్షమించాడు. యేసయ్య క్షమించాడా? తండ్రి, వీరేం చేస్తున్నారో నెరుగరు గనుక వీరిని క్షమించు. 3 విషయాలు ఈ యొక్క పాఠ్యభాగం చెప్పాలంటే. మొదటి మాట, నేనేమైనా దేవుణ్ణా అని అంటున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రతిదినం. ఎవరైనా మీ మీద కోపం ఉంటే, ఎవరికైనా మీ మీద పగుంటే, మీకెవరి మీదైనా పగుంటే గుర్తు చేసుకోండి, నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా దేవుని స్థాయిలో ఉన్నా నా తీర్పు తీర్చడానికి? నేనేమన్నా దేవుని స్థాయిలో ఉన్నా నా అవతల వ్యక్తిని చంపివేయటానికి, లేదా తీర్పు తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి? సరెండర్ యువర్ వెంజెన్స్ టు గాడ్. నీ పగ దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టు. రెండవ మాట, యోసేపు ఏమంటున్నాడు? ఇది ముందుగానే దేవుడు నిర్ణయించి మిమ్మల్ని అందరినీ హెచ్చించడానికి నన్ను ముందుగానే ఇక్కడ పంపించాడు. కాబట్టి నీ పెయిన్ వైపు చూడొద్దు, నువ్వు పొందుకునే బాధ వైపు చూడొద్దు, నువ్వు పొందుకునే కష్టాల వైపు చూడొద్దు. దేవుడు నీకు ఏమిస్తున్నాడో, నిన్ను బట్టి దేవుడు ఏమి ఉద్దేశించాడు, నీ జీవితంతో దేవుడు ఏమి చేయని అన్నాడో దాన్ని మాత్రమే నమ్ము. మూడవ మాట, 21వ అధ్యాయం చివరి భాగంలో ఏమంటున్నాడు? నేను మీకు, మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి ఇవ్వటానికి నేను ఇష్టంగా ఉన్నాను. అది నా ప్రీతి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము, 15వ అధ్యాయం 7వ వచనము, మీకు ఏది ఇష్టమో అడుగుడి, తండ్రి చిత్తం జరిగించడానికి నేను దాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. గాడ్ ఈజ్ దేర్ టు ప్రొవైడ్ అస్. కాబట్టి క్షమాపణ అనేది ఎక్కడ వీక్నెస్ కాదు. క్షమాపణ అనేది క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. గట్టిగా చెప్పండి. క్షమాపణ క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. అంటే ఏంటి? యేసుక్రీస్తు మరణము పొంది తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఏ శక్తి అయితే తోడ్పడిందో అదే పునరుద్ధాన శక్తి. ఆయన పునరుద్ధానం అవ్వడానికి వాడినటువంటి శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనమందరము మన పట్ల చేసినటువంటి తప్పిదాలని, అవి పెద్దవైనా సరే చిన్నవైనా సరే, మనం పొందుకున్న మోసాలు, మనం పొందుకున్న కష్టాలు, మనం పొందుకున్న ఇబ్బందులు, మనం పొందుకున్న బాధలు, వీటన్నిటిని కూడా దేవుడు తుడిచివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. యోసేపు యొక్క సహోదరులు క్షమాపణ పొంది కూడా వారి మనసు మారల. నీవు కూడా ఎవరి ద్వారా అయినా క్షమాపణ పొందుకుని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు? నీవు ఎవరినైనా క్షమించానని చెప్పి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది మన హృదయంలో నుంచి తీసివేసుకోవడానికి సిద్ధమవుదాం. ప్రార్థన. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, స్తోత్రార్హుడా నీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. ఈ సాయంత్ర సమయంలో తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధానంలో నిలబడిన మా అందరినీ తండ్రి మీరు దర్శిస్తున్నారని ప్రభా మేము నమ్ముతున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఎక్కడ ఉన్నది ప్రభా? మా అందరి హృదయాలు ప్రభా నీవు గమనిస్తూనే ఉన్నావు తండ్రి. ఇదిగో మేము క్షమించామని చెప్పి ఇంకా మా హృదయంలో చాలామందిని క్షమించనొల్లని వారముగా ఉన్నాము. ఇదిగో మేము క్షమాపణ పొందుకున్నామని అనుకుంటూ కూడా నాయన మా హృదయంలో మేము చేసినటువంటి పాపాలను బట్టి మేము పెంచుకున్నటువంటి పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ అన్నటువంటి వాటి చేత మేము రగిలిపోతూ ఉన్నామేమో. దయగల దేవా, మా హృదయాలను దర్శించండి. క్షమాపణ అనేది నీ దగ్గర నుంచి రావాల్సింది. క్షమాపణ అనేది ప్రభా మా జీవితాలను రూపాంతరపరచాల్సింది ప్రభా. అటువంటి క్షమాపణను కేవలము పెదవుల ద్వారానే మేము పలికి మా జీవితంలో చూపించకపోతే అది నీ చిత్తము కాదు తండ్రి. ప్రభువా, క్షమాపణను బట్టి నాయన క్షమాపణ పొందుకున్న వారముగా, క్షమించే వారముగా నాయన మా హృదయాలను తండ్రి స్థిరపరచండి. మా హృదయాలలో క్రీస్తు ప్రేమను కలిగి మా ఎడల ప్రభువా నాయన మరణకరమైనటువంటి అపరాధం చేసిన వారిని కూడా క్షమించేటువంటి మనస్సు మాకు దయచేయండి. ఈ సాయంత్రపు వేళ నీ పరిశుద్ధ సన్నిధానములో తండ్రి నాయన నీ స్వరం మాకు వినిపింపచేసినందుకు నీకు వందనాలు. నీ స్వరముతో మమ్మల్ని ముట్టినందుకు నీకు వందనాలు.
ఇదిగో ప్రభువా, మేము చేసినటువంటి పాపం వలనే కదా, మేము చేసినటువంటి దోషం వలనే కదా, మా అపరాధం వలనే కదా ప్రభువా నీ చేతులలో మేకులు దింపబడినవి, నీ మోకాళ్ళలో ప్రభు మీ 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 అరికాలలో మేకులు దింపబడినవి. నాయన నీ ప్రక్క నుండి తండ్రి విలువైన నీ రక్తము ప్రభువా కార్చబడింది తండ్రి. నీ వీపు మా కొరకే కదా దున్నబడింది తండ్రి. మా కొరకే నీవు అవమానమును భరించావు తండ్రి. ఈ లోకము మమ్మల్ని నాయన గొర్రెలు అని అవమానించిన తండ్రి, నిన్ను వెంబడించే గొర్రెలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీ చేతికే మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటాం తండ్రి. నాయన నీ ప్రేమ కలిగిన ముఖము వైపు చూడటానికి సహాయం చేయండి. మా హృదయంలో ప్రభా క్షమాపణ మనస్సును మాకు దయచేయండి, క్షమించే మనస్సును దయచేయండి. మేము నీ పట్ల చేసినటువంటి అపరాధములకు మమ్మల్ని క్షమించండి. ఈ 40 దినాలలో తండ్రి క్షమాపణ లేని వారిగా మేము జీవిస్తే ఏం లాభం తండ్రి? క్రైస్తవులను చెప్పుకుంటూ ప్రభా నీ దగ్గర నుంచి నిజమైన క్షమాపణ మేము పొందుకోకపోతే అది ఏం లాభం ప్రభా? నీవు ఆల్రెడీ ప్రభా మమ్మల్ని క్షమించి ఉన్నావు ప్రభా, మమ్మల్ని క్షమించావు, మా కొరకు నీ విలువైన రక్తమును చిందించావు తండ్రి. మేమే దానిని స్వీకరించలేకపోతున్నాం ప్రభువా. బాప్తిస్వం తీసుకోవడానికి వినదీరిగే ప్రతి వాళ్ళు తండ్రి ఇదిగో నీ క్షమాపణ పొందుకోలేని వారే తండ్రి. బాప్తిస్మము పొందుకోలేని వారందరూ ప్రభువా ఇదిగో నీ క్షమాపణ పొందుకోలేని వారే తండ్రి. నీ బల దగ్గరికి రాలేని వారంతా కూడా నీ క్షమాపణ పొందుకోలేని వారే తండ్రి. నీ దేవాలయంకు రాలేని వారందరూ కూడా నీ క్షమాపణ పొందుకోలేని వారే తండ్రి. నీ సన్నిధిలో నిలవటానికి భయపడే వారందరూ ప్రభువా నీ క్షమాపణ ఇంకా పొందుకోలేని వారే తండ్రి. ఈ క్షమాపణ లేనటువంటి స్థితిని మా హృదయంలోనే తీసివేసి ప్రభువా నీవు మమ్మల్ని నిజముగా క్షమించావనేటువంటి అర్థాన్ని మా హృదయంలో పెట్టుకుని ముందు నడవడానికి సహాయం చేయండి. ఈ 40 దినములు ప్రభువా అర్థవంతమైన ధ్యానం చేయడానికి సహాయం అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ క్షేమమును దయను నీ కృపను ప్రభువా విస్తరింపచేసి నీ యొక్క ప్రియబిడ్డలుగా తండ్రి మేమందరము మారబడులాగున రూపాంతర అనుభవంలోనికి రావటానికి మమ్మల్ని నడిపించమని ప్రోత్సహించమని పురుకొల్పమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మెక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.